నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ప్రకటించుకునేందుకు తెలంగాణ కూతవేటు దూరంలో ఉన్నది. ఉద్యమాలకు నిలయంగా ఉన్న రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి లేకుండా పోతున్నది. గత రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంత భారీ స్థాయిలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడం వెనుక పోలీసు యంత్రాంగంపై వారికి కల్పించిన నమ్మకం, పారదర్శకమైన విధానాలే కారణమని చర్చ జరుగుతుంది. ఇందులో డీజీపీ శివధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోన్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి నామమాత్రంగా ఉన్నది. స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలో కలిసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతున్నది. ఈ అనూహ్య మార్పు వెనుక రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కృషి, పట్టుదల ఉన్నదనే చర్చ జరుగుతున్నది. ఆయన బాధ్యతలు చేపట్టిన తక్కువ టైంలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. ఇందుకు డీజీపీ అనుసరిస్తున్న నిశ్శబ్ద వ్యూహం, పక్కా ప్రణాళికలే ప్రధాన కారణమని సామాజిక కార్యకర్తలు, మావోయిస్టుల కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. శాంతియుత తెలంగాణ స్వప్నం సాకారం కావడానికి ఆయన ఒక నిశ్శబ్ద యోధుడిలా చేస్తున్న కృషి సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. మావోయిస్టుల కదలికలను నిశితంగా గమనించే నిఘా విభాగంలో గతంలో శివధర్ రెడ్డి ఎస్పీగా పనిచేశారు. ఎస్ఐబి డీజీపీగా పూర్తికాలం, ఐజీపీగా, అలాగే అడిషనల్ డీజీపీగా, ప్రస్తుతం డీజీపీగా అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు, మావోయిస్టుల వ్యూహాలపై ఆయనకు పట్టున్నది. ఇవి ఆయన నిక్కచ్చిగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడిందనే చర్చ జరుగుతున్నది. ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన పోషిస్తున్న పాత్ర కీలకం. నల్గొండ జిల్లా ఎస్పీగా శివధర్ రెడ్డి చేరినప్పుడు అప్పట్లో నక్సలైట్లు ప్రజాకోట్ల పేరుతో శాసిస్తుండేవారు. ప్రధానంగా రాజకీయ నాయకులు, పోలీసు అధికారులే అనుక్షణం అప్రమత్తతతో ఉండాల్సిన పరిస్థితులు నాడుండేవి. నల్గొండ జిల్లాలో ఎస్పీగా చేరిన కొద్ది రోజుల వ్యవధిలోనే చిట్యాల ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మరికొంత కాలానికే మరో 2 భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. అప్పటి నుండి తీవ్రవాద కార్యక్రమాలపై శివధర్ రెడ్డికి చాలా పట్టున్నది. ఇప్పుడు మావోయిస్టులో విశ్వాసాన్ని కలిగించి ప్రస్తుతం జరుగుతున్న లొంగుబాట్లలో డీజీపీ కీలకంగా వ్యవహరించారని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏ అధికారికి దక్కని గౌరవం శివధర్ రెడ్డికి దక్కిందనే చర్చ జరుగుతుంది. ఇక డీజీపీగా శివధర్ రెడ్డి చూపిన చొరవతోనే కొద్ది కాలంలోనే రికార్డు స్థాయిలో లొంగుబాట్లు నమోదయ్యాయి. 4 కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పుల్లూరి ప్రసాద్ అలియాస్ చంద్రన్న, అలాగే పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్క లొంగుబాట్లో డీజీపీ కీలకంగా వ్యవహరించారు. స్టేట్ కమిటీ సభ్యులు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, బండి ప్రకాష్, కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, నూనె నరసింహారెడ్డి వంటి కీలక నేతలు లొంగుబాట్లో కూడా డీజీపీ కృషి దాగున్నది. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్ దేవా అలియాస్ సుక్కా కూడా తెలంగాణలోనే లొంగిపోయారు. మొత్తంగా 19 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల లొంగుబాటుకు ఆయన వ్యూహాలే కారణమనే చర్చ జరుగుతుంది. 36 మంది డివిజన్ కమిటీ మెంబర్లు, 131 మంది ఏరియా కమిటీ మెంబర్ల లొంగుబాటులోనూ డీజీపీ కీలకంగా వ్యవహరించారు. దేశంలో ఎక్కలేని విధంగా అధునాతన ఆయుధాలు, ఇజ్రాయెల్ వెపన్ టవర్, అలాగే అమెరికా వెపన్ కోల్డ్ రైఫిల్, హెలికాప్టర్ షాట్ వంటి ఆయుధాలను రాష్ట్ర పోలీస్ శాఖ స్వాధీనం చేసుకుంది. 266 అధునాతన ఆయుధాలను గడిచిన 2 ఏళ్ల కాలంలో స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31 గడువులోపు మరికొంతమంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం మావోయిస్టు పార్టీ సంబంధించిన ఎవరైతే కీలకంగా పనిచేసారో వాళ్ళను అయితే మాత్రం లొంగుబాటులో మాత్రం చాలా క్రియాశీలకంగా ఇటు డీజీపీతో పాటు పోలీస్ శాఖ పనిచేస్తుంది. ప్రాణాలను మేము కాపాడుతాం, భద్రత మీకు కల్పిస్తాం, భరోసా మీకు కల్పిస్తాం, చట్టపరంగా మీకు రావాల్సిన హక్కులు కూడా కల్పిస్తాం, ఎలాంటి కేసులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది, మీరు రండి, మీకు సహకరిస్తాం, ఏ విధంగానైనా రండి, మేమైతే మాత్రం మీకు అన్ని రకాలుగా కూడా సౌకర్యాలు కల్పిస్తామంటూ ఇటు తెలంగాణ డీజీపీ పదే పదే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయడం, తద్వారా తెలంగాణలో ఎక్కువగా కూడా ఎన్కౌంటర్లు జరగకుండా ఇక్కడ మాత్రం దాదాపు అయితే మాత్రం సరెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ విధానాలను చూసి కూడా ప్రశంసలు కూడా ఇస్తుంది. ఎందుకంటే కేంద్ర లక్ష్యం ఏంటంటే మావోయిస్టు రహిత దేశంగా మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. మార్చి 31 లోపు లొంగిపోవాలి, లొంగిపోయి మాత్రం సహకరించాలి,
ఆ రకంగా ముందడుగేయాలని కూడా ఇటు కేంద్రం అయితే మాత్రం వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ప్రధానంగా అక్కడ కూంబింగ్ ఆపరేషన్లు చేస్తుంది. అక్కడ ఇక ఎన్కౌంటర్లకు సంబంధించిన వ్యవహారం నడుస్తోంది. అటు చర్చలు, దాంతోపాటు ఇటు ప్రధానంగా అంటే ఎవరైతే మావోయిస్టుల దగ్గరగా ఉంటారో వాళ్ళతోని మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఇటు సరెండర్లు చేయడం, లేకపోతే అందుబాటులో కొంతమంది అరెస్టులు చేయడం, మరికొంతమంది ఇక ఎదురు దాడుల వెనుక మాత్రం ఎదురు కాల్పుల విషయంలో మాత్రం ఎన్కౌంటర్ కూడా జరుగుతున్నాయి. దీంతో ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్కౌంటర్లను ప్రోత్సహించకుండా దాదాపు చర్చల ద్వారా తెలిసిన వాళ్ళతోని సమాచారం తెలుసుకొని సరెండర్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. దీంట్లో డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా చాలా కీలక పాత్ర కూడా పోషిస్తున్నారు. ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే గడిచిన 2-3 లొంగుబాట్లలో కూడా ఆయన ప్రతి లొంగుబాటు విషయంలో మాత్రం ఒక కీ పాయింట్ అయితే మాట్లాడుతున్నారు. ఫస్ట్ సంబంధించిన లొంగుబాటు విషయంలో మాత్రం సుమారు 50కి పైగా తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళు లొంగిపోవాలి, త్వరలో మావోయిస్ట్ రహిత తెలంగాణగా మారుస్తామని కూడా ఆయన ప్రకటన చేశారు. ఆ తర్వాత వచ్చే వరకు 17కు చేరుకునే లెక్క. అంటే దాదాపు 38 మంది సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు రాలేదు. 17 మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళ ఆచూకీ తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అని ఒక విషయం చెప్పారు. ఇక రీసెంట్గా లొంగుబాటుకు వచ్చే వరకు ఆ లెక్క ఇక 11 చేరింది. అంటే ఈ 11 మంది ఉన్నారు, అందులో ప్రధానంగా గణపతి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా లొంగిపోతే మార్చి 31 లోపు మావోయిస్ట్ రహిత తెలంగాణ అనే ఒక రికార్డు ఉంటుందని కూడా డీజీపీ గారు శివధర్ రెడ్డి అయితే మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా 1కి 2 సార్లు ప్రకటనలు చేస్తున్నారు. రండి, సహకరిస్తాము, ఏ రకంగా కేసు లేకుండా చూసుకుంటాము, ఆర్థిక భరోసా ఇస్తాము, ప్రభుత్వ పరంగా మీకు అన్ని రకాల సౌకర్యాలు వచ్చేటట్టు చేస్తామని కూడా ఆయన పదే ప్రకటనలు చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో కీలకంగా వివరించింది ప్రధానంగా తెలంగాణ ప్రాంతం. ఈ ప్రాంతం నుండే అగ్రనేతలుగా మావోయిస్ట్ పార్టీలో తయారయ్యారు. ఒక రకంగా వాళ్ళందరూ కూడా అంటే దాదాపు ఒకప్పుడు కీలకంగా ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రాంతంలో ఈరోజు మావోయిస్టు సంబంధించిన జాడ లేదు, మావోయిస్టు సంబంధించిన ఉనికి లేదని ఒక ప్రస్తావన, ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ పోలీసు వ్యవస్థ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక లేదు అని ఒక దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ ఇచ్చే ఒక కోణంలో మాత్రం డీజీపీ వివరిస్తున్నారు. డీజీపీ ఆదేశాల తగ్గట్టు ఎస్ఐబి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్ఐబి సునీత గారి ఆధ్వర్యంలో మాత్రం సుమతి గారి ఆధ్వర్యంలో మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే కోణంలో ఆపరేషన్ కగార్లో మాత్రం తెలంగాణ నుండి మేమైతే మాత్రం మా పార్టిసిపేషన్ ఇలా ఉందని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యంగా అయితే మాత్రం ఇటు రాష్ట్ర పోలీస్ శాఖ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఏ అవకాశం దొరికినా ఎక్కడి నుండి సమాచారం వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా సున్నితంగా మాత్రం పరిష్కరించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలా లొంగుబాటు అనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇక తెలంగాణ పోలీసు డీజీపీ అయితే మాత్రం శివధర్ రెడ్డి గారు అయితే మాత్రం ఎలాగైనా ఇక మావోయిస్ట్ రహిత తెలంగాణ లక్ష్యంగా అడుగులేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా ఆయనకున్న అనుభవాన్ని రంగరించి చాలా జాగ్రత్తగా ఒక రికార్డు కొట్టడానికైతే ప్రయత్నం చేస్తుంది. మరి చూడాలి తెలంగాణ ప్రభుత్వం మరి అడుగులేస్తున్న క్రమంలో మరి మార్చి 31 లోపు తెలంగాణలో మావోయిస్ట్ రహిత తెలంగాణ మార్చడం అనేది సాధ్యమా లేదా? మరోవైపు డెడ్ లైన్ దగ్గరికి వస్తుంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ముందడుగేస్తుంది. మరి ఆపరేషన్ కగార్లో మరి కేంద్రం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? ఆ లక్ష్యానికి తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుంది? మరికొద్ది రోజుల్లో మరి ఏ రకంగా మరి ఇంకా లొంగుబాట్లు జరుగుతాయా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్గా ఉంది. మరికొద్ది రోజుల్లో మాత్రం ఆపరేషన్ కగార్ విషయంలో మాత్రం ఒక జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది.